సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఏపీ సిఓఎస్ లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు శాశ్వత ఉద్యోగులుగా చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి రవీందర్ రెడ్డికి అందజేశారు. సందర్భంగా జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అందె నాసరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలోని మున్సిపల్ నగర పంచాయతీ కార్యాలయాల్లో విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను ఆప్కాస్లు నమోదు చేసి ఉపాధి కల్పించాలని కోరారు. శాశ్వత కార్మికులకు పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే 30 స్కిల్డ్, హై స్కిల్డ్ కేటగిరీల వారీగా ఆన్లైన్లో నమోదు చేసి జీతాలు చెల్లించాలని కోరారు. అవుట్సోర్సింగ్ కార్మికుల పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించి మున్సిపల్ కాలనీలు నిర్మించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు కాసిం, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కారణం దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్మికులు వారి యొక్క సమస్యలు అపరిశుద్ధంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. మొన్న సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. దాంట్లో భాగంగానే మున్సిపల్ కమిషనర్ గారికి నోటీస్ ఇవ్వటం, అట్లాగే స్థానిక శాసనసభ్యులకు, ఎంపీలకు నోటీసు ఇవ్వటం, ఆ తర్వాత ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే అన్ని గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి. వచ్చినప్పుడే కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా మేము ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడమే కానీ చేసేది ఏమీ లేదు. ఆప్కాస్లో ఉన్నటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. పర్మనెంట్ విషయం మానేశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్మానం చేసింది, తీర్పే ఇచ్చింది. అది సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అందరూ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి తీర్మానం చేశారు. అది తుంగలు దొక్కేశారు. ఆ తీర్మానాన్ని ఏమీ అమలు జరపట్లేదు. దాని అందువల్ల ఈరోజు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి, అట్లాగే అందరికీ చనిపోయిన రిటైర్ అయిన వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలకు మధ్య ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను వీళ్ళు ఉద్యోగస్తులని చెప్పేసి వీళ్ళందరికీ ఇవ్వటం మానేశారు. కాకుండా వీళ్ళకు ఈ తక్కువ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి 21,000 జీతం ఇస్తున్నారు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందరికీ వర్తించాలని చెప్పేసి, అట్లాగే ఈ మున్సిపల్ కార్మికులందరికీ గృహవసతి కల్పించాలని చెప్పేసి అందరికీ మేము ఇస్తున్నాం, వాళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళకి ఇస్తున్నాం చెప్పి గవర్నమెంట్ ప్రకటిస్తున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చే మున్సిపల్ కార్మికులకు ఏమాత్రం ఇవ్వటం లేదు. అందరూ కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి ఈ పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళ కాలు మొక్కి వాళ్ళ కాలు కడిగి నెత్తి నీళ్ళు చల్లుకోవడమే కానీ పని మాత్రం ఏ ఒక్క పని కూడా చేయటం లేని పరిస్థితి. అందరూ ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ప్రధానమంత్రి దగ్గర నుంచి కార్మికులందరికీ పర్మనెంట్ చేస్తామన్నారు. అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు జరుపుతామని చెప్పేసి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు జరపలేదు. అట్లాగే వాళ్ళు చెప్పినట్టు వాగ్దానాల ప్రకారం కార్మికులు పర్మనెంట్ చేయలేదు. అట్లాగే తీసేసినా, చనిపోయినా, రిటైర్ అయినటువంటి వాళ్ళ స్థానాల్లో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఏమాత్రం కల్పించడం లేదు. అంతేకాకుండా రకరకాలైనటువంటి ప్రజా సమస్యలను కూడా ఈ సంక్షేమ పథకాలు అయితే ప్రభుత్వం అమలు జరుపుతుందో, అమ్మ తల్లికి వందనం అని చెప్పేసి పరిసరాలు, ఇవన్నీ విద్యాలకు ఇచ్చేటువంటి సదుపాయాలని కూడా అందరికీ కలగాలి, వీళ్ళకు కూడా అవి వర్తింపజేయాలని చెప్పేసి దాంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉన్నారు. సమ్మె నోటీసు కూడా ఇచ్చున్నారు. రాబోయే 22వ తేదీ నుంచి కూడా ఈ సమ్మెడానికి కూడా అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ, ఈ గవర్నమెంట్కి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తాను. మొన్న మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ గారికి నోటీసులు ఇవ్వటం, కమిషనర్ గారికి సమ్మె నోటీసు ఇవ్వటం, అట్లాగే స్థానికంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, అట్లాగే ఇక ఎంపీలకు వాళ్ళందరికీ కూడా సమయం తెలియజేస్తూ మా యొక్క సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి మీరే నాకు కలెక్షన్ చేయమని చెప్పేసి వాళ్ళకు నోటీసు ఇవ్వటం. చివరిగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే కలవ చేసుకొని మా సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెకు వెళ్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్కు ముందే నోటీసు ఇవ్వడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం వారు వెంటనే ఈ మున్సిపల్ కార్మికులు మీరు ఏదైతే మీరు చెప్పారో కలబొలి మాటలు
ఆ మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ సమ్మె జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి నష్టం ఉంది కాబట్టి, అట్లాగే ప్రజలు కూడా నష్టపోతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ నష్టాలు తెలియజేయకుండా ఉండడానికి ఈ సమ్మెను వెంటనే ఉపసంహరించే విధంగా ప్రభుత్వం కలవ తీసుకొని చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి.